Dans cette famille, elle est en bénédiction pour cette famille, mais qu'elle soit aussi en bénédiction pour beaucoup d'autres personnes aussi. Amen. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ ఫ్రైడే అండి. ఇవాళ న్యూ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము. సత్య నా దగ్గరే పక్కనే ఉన్నాడు, సెరెలాక్ తింటున్నాడు. కాన్సన్ట్రేటెడ్గా తెలుగు రైమ్స్ కూడా వింటున్నాడు. సో వీకెండ్లో ఒక ఫెస్టివల్ ఉంటే నెక్స్ట్ డే వీక్ డే ఆఫ్ ఉంటుంది వీళ్ళకి. సో సండే ఈస్టర్ పడేసరికి మండే ఆఫ్ ఉంది. అలాగే ట్యూస్డే వర్కింగ్ డే, కానీ వెన్స్డే ఇక్కడ ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ నుంచి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు. సో వెడ్నెస్డే కూడా మొత్తం హాలిడే పెట్టారు ఇక్కడ. సో వెన్స్డే వరకు లేదు. పిల్లలకి కూడా 2 weeks ఈస్టర్ లీవ్ ఉంది. సో రేపటికి మనకి 5 బిర్యానీ ఆర్డర్స్ వచ్చాయి. సో అది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నేను ఏమేమి చేస్తున్నాను ఇవాళ రేపు అదంతా కూడా చూపిస్తాను. ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఫస్ట్ ఈ వ్లాగ్ని గట్టిగా లైక్ చేయండి. ఈ వ్లాగ్ మనం స్టార్ట్ చేద్దాము. బుడ్డి సత్తి, బుడ్డి సత్తి ఈజ్ నాట్ ఈటింగ్ వెరీ వెల్ టుడే. బుడ్డి సత్తికి ఇద్దాం. బుడ్డి సత్తి తింటున్నాడు, కొంచెం కొంచెం తింటున్నాడు, కానీ ఎక్కువగా తినట్లేదు. ఇవాళ ఆకలేయట్లేదేమో. సాత్, నీ షర్ట్లో ఏం రాసుందమ్మా? చూపించు. ఏంటిది 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 బాబా? ఏంటిది? డోనటా? డోనట్ వారియరా? నో, డు నాట్ వరియా, డోనట్ వరియా, డోనట్ వరీ. సాట్ సాట్, జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై. ఎలా చేస్తావు? జై సాయిరామ్ చేసి కృష్ణ. నువ్వు చిన్న కృష్ణవా సతీ? నువ్వు చిన్న కృష్ణవా? సత్ సత్. అమ్మ ఇంకా సత్య రెడీ అయిపోయాము. సత్య, అమ్మ ఇంకా సత్య రెడీ. ఇప్పుడు అక్కని పిక్ చేసుకొని గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాము. అమ్మకి ముద్దు పెట్టు నాన్న, అమ్మకి ముద్దు పెట్టు. సతీ, అమ్మకి ముద్దు పెట్టు, ముద్దు పెట్టి. థ్యాంక్ యూ బాబా. షాక్ బేబీ షాక్, బేబీ షాక్, బేబీ షాక్. మామీ షాక్, బేబీ షాక్, మామీ షాక్, మామీ షాక్. ఇంకొకటి మీకు చెప్దామని మర్చిపోయాను. యాక్చువల్గా అయితే మన మెడగాస్కర్లో సాయి సెంటర్కి నేను వెళ్తాను కదా, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. వరల్డ్లో ఉన్న డాక్టర్స్ అందరు వచ్చేసి ఇక్కడ పూర్ వాళ్ళకి ట్రీట్ చేయడానికి వచ్చారు. సో మనం వెళ్దాం, అది వాలంటీరింగ్కి నేను వెళ్తాను. సండే కూడా గ్యాదరింగ్ ఉంది డాక్టర్స్ వాళ్ళతో. సో అదంతా మీకు చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ టు మెడగాస్కర్ అన్నమాట. సో వాళ్ళతో గ్యాదరింగ్ మనకి సండే ఉంది. సండే నేను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న స్కూల్స్ ఉంటాయి కదా, సో గవర్నమెంట్ స్కూల్స్, పిల్లల స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ట్రీట్ చేస్తున్నారు. అలాగే పూర్ పీపుల్ని కూడా ట్రీట్ చేస్తున్నారు. ఇదంతా మన సాయి సెంటర్ వాళ్ళు చేయిస్తున్నారు. సో అది మన మొత్తం 1 week ఉంటారంట. చాలా పని ఉంది, ఎందుకంటే ఇదంతా మొత్తం మనీ మ్యాటర్ అయితే కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వాలంటీర్లీ మనమే వెళ్ళి హెల్ప్ చేయాలి. సో మండే తర్వాత నేను మా హస్బెండ్ కూడా ఒక రోజు వెళ్ళి మొత్తం హెల్ప్ చేస్తామన్నమాట. సో అదంతా నేను మీకు చూపిస్తాను. You look, you show me your cute rabbit face. No, I ate the chocolate already.
మెడగాస్కర్లో ఇప్పుడు ఈ ఫ్రూట్ సీజన్ అండి. మనకి టొమాటో లాగా కనిపిస్తుంది కదా, అది టొమాటో కాదు, కాకి అని అంటారు. అలాగే కస్టర్డ్ యాపిల్, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మన ఇండియన్స్ అంతా వచ్చేసి ఈ షాప్లో చిన్న బొటీక్ లాగా ఒక మలగాసి ఆంటీ పెట్టిందనమాట. సో ఇక్కడికి వచ్చి తీసుకోమని చెప్పారు. ఇక్కడ ఫ్రెష్గా మార్నింగే తెచ్చి పెడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను కొంటున్నాను వీక్ అంతా యూస్ చేయడానికి. ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి కదా, అదే బయట సేమ్ కనిపిస్తుంది కదా, దాన్ని కాకి అని అంటారు. మనకి ఇండియాలో దొరుకుతుందో లేదో తెలీదు, నేనైతే ఇప్పుడు ఇండియాలో టేస్ట్ చేయలేదు. అలాగే మనకి అన్ని వెజిటేబుల్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇంకా తక్కువ రేట్లోనే అమ్ముతున్నారు ఇక్కడ. అంటే బాగానే రేట్ ఉంది, ఎక్కువ రేట్. లైవ్ అయ్యి 3 days తర్వాత వచ్చినందుకు ఈ ఫెస్టివల్ అయితే చేస్తారు. మన హిందూస్లో మన ఫాస్టింగ్ ఎలా చేస్తాము, 9 days నవరాత్రి ఫాస్టింగ్, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్. వీళ్ళకి కూడా ఈ మంత్ చాలా హోలీ మంత్. సో ఈ మంత్లో మొత్తం వీళ్ళు ఫాస్టింగ్ పెట్టుకుంటారనమాట. సో ఈ ఫాస్టింగ్ చేసాక ఈ ఈస్టర్ డేలో ఫాస్టింగ్ అనేది ఆపేస్తారు. సో నార్మల్గా మా హస్బెండ్ కూడా చాలాసార్లు ఫాస్టింగ్ చేశారు. ఫాస్టింగ్ అంటే ఈవినింగ్ తర్వాత మనం ఎలా తింటాము, ఏదో ఒకటి తింటాము, వీళ్ళు కూడా తింటారు సేమ్ అలాగే. సో మనమైతే ఇప్పుడు ఈస్టర్ వీకెండ్ కదా, సో మేము రేపు ఈస్టర్ గ్యాదరింగ్ చేస్తున్నాము. ఈస్టర్ గ్యాదరింగ్ అంటే మాకు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళంతా వచ్చేసి డిన్నర్. సో మన హిందూ ఫెస్టివల్లో ఎలా మనం నాన్ వెజ్ అనేది ముట్టుకోము కదా, ఏమైనా పండుగలు వస్తాయి, ఇక్కడ అలా కాదు, అన్నీ మనం చేస్తాం. మోస్ట్లీ ఏంటంటే ఈస్టర్ ఎగ్స్ అంటారు, ఈస్టర్ బన్నీస్ అంటారు, అదంతా సింబలైజ్ చేస్తుంది. సో ఈస్టర్ బన్నీ వచ్చేసి ఈస్టర్ ఎగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఎగ్ లోపల చాక్లెట్స్ పెట్టి అదంతా ఉంటుంది. సో డిఫరెంట్ సింబల్స్ అయితే ఉంటాయి దీనికి. సో అలాగే మేము ఈస్టర్కి ఏం చేస్తున్నామో అదంతా చూపిస్తాను మీకు రేపు మాకు గ్యాదరింగ్. సో మేము ఎలా టేబుల్ డెకరేట్ చేస్తాము, ఎలా హోస్ట్ చేస్తాము అదంతా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మోస్ట్లీ బార్బిక్యూ లాగా ఎక్కువగా గ్రిల్డ్ స్టఫ్ చేస్తాము. డిన్నర్కి ఎక్కువ హెవీ ఉంటుందని చెప్పి. సో కొన్ని గ్రిల్ ఒక చాలా ఫేమస్ ఆఫ్రికన్ డిష్, అది వచ్చేసి మనకి బిర్యానీ ఎలా ఉంటుంది అలాగే జొలోఫ్ రైస్, దాన్ని సెనెగాల్లో చెప్ అని అంటారు. సో ఫిష్తో చేసిన చెప్ అనేది ఆర్డర్ చేసాము. ఇది నేను నాకు వచ్చిన బిర్యానీ ఆర్డర్కి నేను ప్రిపేర్ చేస్తున్నా. సో నాకు 5 ఆర్డర్, 3 ఆర్డర్ వచ్చేసి చికెన్ బిర్యానీ, 2 ఆర్డర్ వచ్చేసి మటన్ బిర్యానీ. సో అందుకే 2 కుక్కర్స్లో ఒకేసారి చేసేస్తున్నాను. అలాగే చికెన్ బిర్యానీ అనేది ఎక్కువ చేస్తాను. అదే మనం ఈవినింగ్ కూడా గ్యాదరింగ్ చేస్తున్నాం కదా, దానికి కూడా యూజ్ అవుతుందని చెప్పి. సో అదంతా బిజీగా మార్నింగ్ నుంచి ఇదంతా చేసాము. సో ఈ గ్రిల్డ్ ఫిష్ చేస్తారు కదా, సో దానికి మా హస్బెండ్ అంతా మ్యారినేట్ చేసేసి పెట్టేస్తున్నారు. ఈవినింగ్ ఒక 1 hour ముందు చేస్తే వేడిగా ఉంటుందని చెప్పి. ఈస్టర్లో ఈస్టర్ ఎగ్స్, ఇంకా ఈస్టర్ ర్యాబిట్, ఈస్టర్ హెన్, అలాగా డిఫరెంట్ సింబల్స్ చాక్లెట్స్ అమ్ముతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మేము తెచ్చుకుంటాము. సో ఈ ఇయర్ కూడా తెచ్చుకున్నాము. ఈ బ్యూటిఫుల్ ఉంది కదా. ఇక్కడ ప్లేట్స్, ఇక్కడ జ్యూసెస్, ఇంకా డ్రింక్స్, ఇవన్నీ ఇక్కడ మన తర్వాత చూపిస్తాను. ఇది ఆఫ్రికన్ క్విజిన్ ఆర్డర్ చేసాం కదా, సో ఇదంతా ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ సిట్టింగ్ సెక్షన్. సో ఇలా నేను ఈ టేబుల్ ఎక్స్టెన్షన్ పెట్టేశాను. ఇదంతా మన గార్డెన్ ఫ్లవర్సే. తర్వాత ఇక్కడంతా సీటింగ్, సోఫా అదంతా అక్కడ పెట్టేసాము. సో ఇలా కనిపిస్తుంది. Which fish is this? Which kind of fish is this? Sol. Sol. Yes. In French, sol. Sol. And this one? This one is capitaine. Capitaine. In French also? In French also. But you don't know in English? No, I don't know in English. So it's the whole fish, or you've cut it? No, it's the whole fish, but they have removed the skin. They have removed the skin of this. Removed the skin. So And what kind of marination is this? No, it's a mixed marination of Indian spices, oil, garlic, grounded chili. గోండి ఇక్కడ బార్బిక్యూ
ఫిష్. దీన్ని ఫ్రెంచ్లో సాల్ ఫిష్ అంటారు, ఇంగ్లీష్లో మనకు తెలీదు, నాకు కూడా రాదు, తెలీదు పేరు. ఇది ఫ్రెంచ్లో క్యాపిటన్ ఫిష్ అని అంటారు. ఇదంతా హోల్ ఫిష్. ఇక్కడ యాక్చువల్గా మనం కట్ చేసి తింటాం కదా, ఇక్కడ హోల్ ఫిష్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, వీళ్ళు కట్ చేయరు. సో మోస్ట్లీ మొత్తం ఫిష్ని ఇలా చేస్తారు, స్కిన్ తీస్తారు. దీని స్కిన్ కూడా తీయలేదు చూస్తే, అంటే క్లీన్ చేస్తారు అంతే. దీన్ని మొత్తం గ్రిల్ చేసి తింటారు. Non. Et en plus de ça, tu surprends parce que tu vois, la différence entre le meublé et le non-meublé s'élève environ à 200 మెఫెన్జా సే హాయ్. Hi. ఇగో మెఫెన్జా లాస్ట్ టైం చూసారు కదా. ఇగో రియా రీరి మా డెకరేషన్. అక్కడ మెఫెన్జా. ఇది డిన్నర్ అయిపోయాక ఈస్టర్ స్పెషల్ ఇక్కడ పియానో ప్లే చేస్తాడు, మనం సింగింగ్ అదంతా చేద్దాము ఇవాళ. దానికోసం స్పెషల్గా గిటార్ ఇంకా ఇది తెచ్చాడనమాట. సో ఇక్కడ మనం సింగింగ్ చేద్దాము, లాట్స్ ఆఫ్ సింగింగ్ టుడే. మెఫెన్జా ఏమో ప్రొఫెషనల్ పియానిస్ట్. మనం ఇవాళ చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తాడు. ఇంకా 2 గిటార్స్ తెచ్చాడంట, నేను చూడలేదు. గెస్ట్ అందరు వచ్చేసరికి చాలామంది చాలా డెసర్ట్స్ తెచ్చేసారు. సో ఇక్కడ ఫుల్ ఆఫ్ డెసర్ట్స్. ఇదంతా అక్కడ పెట్టలేదు, మనం తిన్నాక ఇదంతా పెడతానని చెప్పి నేను కిచెన్లోనే పెట్టాను. చాక్లెట్ కేక్, అలాగే డిఫరెంట్ పైనాపిల్ కేక్, యాపిల్ కేక్, డిఫరెంట్. 19h30. Mais bon, il y a un long week-end. Ça tombe bien, un menu sénégalais. Chef. Ok, et indien. Et il y a du biryani. Et chicken curry. Voilà, du chicken curry. Et des grill. Et du garçon. Barbecue. Du barbecue, voilà, donc poisson. Il n'y a pas de protocole. C'est open buffet. Et puis, voilà, je vous souhaite un bon appétit. సో ఇక్కడ ఈవినింగ్ అంటే డిన్నర్ చేసే ముందు మొత్తం ఇంట్రొడక్షన్ లాగా మా హస్బెండ్ ఏమో ఏముంది మెన్యూలో అదంతా చెప్పారు. అలాగే ఈ ఆపర్చునిటీ అంటే చాలామంది ఉన్నారు కదా, సో కొంతమంది తెలియదు కాబట్టి అందరూ ఇంట్రొడక్షన్ లాగా చేశారు. ఇంట్రొడక్షన్ సెషన్ జరిగింది ఒక 15-20 minutes. సో ఇలా అందరూ సైలెంట్గా అందరి గురించి వింటూ ఉన్నారు. దాని తర్వాత అయితే డిన్నర్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ రైస్ ఉంది. దీన్ని చెప్ అని అంటారు. ఇది మోస్ట్లీ సెనెగాల్ వాళ్ళది ఇది చాలా ఫేమస్ డిష్. వీళ్ళు చాలా వెజిటేబుల్స్, తర్వాత ఫిష్ అయినా చికెన్ అయినా ఏదో ఒక మీట్తో చేస్తారు. మేమైతే ఫిష్తో చేయమన్నాము, ఎందుకంటే మోస్ట్లీ జనాలు ఫిష్తోనే ప్రిఫర్ చేస్తారని. చాలామంది డెజర్ట్ తెచ్చారని చెప్పాను కదా, ఇదంతా హోమ్ బేక్డ్ కేక్స్. తర్వాత ఇక్కడ చాక్లెట్ కేక్, అటు సైడ్లో పైనాపిల్ కేక్, అక్కడ ఈస్టర్ ర్యాబిట్, తర్వాత ఇది యాపిల్ కేక్, అలాగే చాక్లెట్స్, ఈస్టర్ చాక్లెట్స్, ఈస్టర్ ఎగ్స్, అవన్నీ మొత్తం నేను ఇక్కడ పెడుతున్నాను. డిన్నర్ అయిపోయాక తినొచ్చు అని చెప్పి. Sitting in the basement apartment I rented with you. Fly away, fly away, fly away.
perroquet du foot et vous avez... Comment on fait? En fait, les pas, c'est... je dis ça, mais c'est vraiment de l'imposture, mais c'est... en gros, t'avances et ఈవినింగ్ డిన్నర్ అయితే జరిగిందండి. లాస్ట్ నైట్ మిడ్ నైట్ అయిపోయింది అందరు వెళ్ళేసరికి. సో ఇవాళ ఆఫ్టర్నూన్ అంటే ఇవాళ ఈస్టర్ డే. సో ఇవాళ ఆఫ్టర్నూన్ ఇక్కడ చాలా పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మాకు ఐవోరియన్ గ్యాదరింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఐవోరియన్ ప్రెసిడెంట్ నాకు బిగ్ బ్రదర్ లాగా. సో వీళ్ళింట్లోనే వీళ్ళు పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నారు. అలాగే వీళ్ళింట్లోనే ఉండే ఒక రిలేటివ్ వాళ్ళ బర్త్డే కూడా. సో ఆమెనే మొత్తం ఆర్గనైజ్ చేసింది, అంటే పార్టీ త్రో చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్రికన్స్ వాళ్ళు లైఫ్ని బాగా ఫుల్ ఆఫ్ లైఫ్ అన్నమాట, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా వీళ్ళది చాలా పెద్ద సెలబ్రేషన్ అయితే పెట్టుకుంటారు వీళ్ళు. అలాగే ఇక్కడ చూస్తే మొత్తం టేబుల్ డెకరేషన్, టెంట్ అదంతా కూడా పెట్టారు. ఎందుకంటే చాలా మందిని వీళ్ళు పిలిచారు. సో అందుకే అదంతా అయ్యేసరికి చాలా ప్రొఫెషనల్గా మొత్తం సెటప్ అయితే పెట్టారు. సో మెల్లిమెల్లిగా అందరు జనాలు వస్తూ ఉన్నారు. సో కొంతమంది ఫ్రెంచ్ వాళ్ళు, కొంతమంది మలగాసి, కొంతమంది ఆఫ్రికన్స్, సో అలా డిఫరెంట్ వాళ్ళని పిలిచారు అన్నమాట. సో ఇవాళ క్విజిన్ అంటే ఇదంతా మెనూ వచ్చేసి ఐవోరియన్ క్విజిన్. మీకు చూపిస్తాను. డిఫరెంట్ ఐవోరియన్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. ఇదంతా ఎల్లోగా కనిపిస్తుంది కదా, దీన్ని ఫుఫు అని అంటారు. బనానాని పీల్ చేసి పామ్ ఆయిల్తో పీల్ చేసి అలా పెడతారు. అలాగే ఇది వచ్చేసి కర్రీ లాగా చాలా వాటరీ ఉంది కదా, దీన్ని సాస్ అంటారు. సో ఇది సీ ఫుడ్ సాస్ అన్నమాట. సో అది దీంతో తినడానికి ఇక్కడ పక్కన పెట్టారు. తర్వాత ఇది వచ్చేసి ఫుతు అని అంటారు. మనం కసావా ఇంకా బనానాని కలిపి పీల్ చేసి అలా పెడతారనమాట. చాలా స్వీట్గా టేస్టీగానే ఉంటుంది. దాని తర్వాత దాని సాస్ ఇక్కడ పెట్టారనమాట. అలాగే ఇక్కడ దీన్ని బనానా ఫ్రై ఆలోకో అని అంటారు. ఇది చికెన్. అక్కడ ఇంకా ఎక్స్ట్రా పెట్టారు. ఇక్కడ ఫ్రైస్ ఉంది, ఫ్రెంచ్ ఫ్రైస్. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఇంకా గ్రిల్డ్వి కొన్ని ఉన్నాయి. ఫిష్ ఉంది, ఫిష్ ఫ్రై ఉంది. తర్వాత ఇది వచ్చేసి ఆచికే కసావా, అంటే మనం రైస్ ఎలా తింటాము వీళ్ళు ఎక్కువగా కసావాని ఇలా గ్రెయిన్ లాగా చేసి ఆచికే అని అంటారు. సో అది తింటారు. ఇక్కడ వచ్చేసి చికెన్ది ఒక డిష్ ఉంది, దీని పేరు నాకు కూడా తెలియదు. తర్వాత ఇదంతా ఫిష్. ఇంకా నేను చెప్ అని చెప్పాను కదా, నిన్న ఆర్డర్ చేసే చెప్, అది ఉంది ఇక్కడ. దాని తర్వాత ఇవన్నీ వెజిటేబుల్స్తో చేస్తారు ఎక్కువగా. సో అన్నీ వీళ్ళు కట్ చేయరు వెజిటేబుల్స్, సింగిల్ వెజిటేబుల్స్ మొత్తం హోల్ వెజిటేబుల్, క్యాబేజ్ అయినా క్యారెట్ అయినా పెట్టేసి బాయిల్ చేసి చేస్తారు. సో ఇదే ఇవాళ మెన్యూలో. పింక్ గౌన్లో ఉండే ఆమెది బర్త్డే ఇవాళ. సో అందుకే ఆమె ఎంట్రీ అయిన తర్వాత కొంతసేపు డాన్స్ చేశారు, లోకల్ డాన్స్. దాని తర్వాత ఇక్కడ ఫ్లవర్ షర్ట్లో ఉన్న అతను ప్రీస్ట్, అతన్ని పిలిపించారు ప్రేయర్ చేయడానికి. వాళ్ళ ఈస్టర్ కదా, అలాగే బర్త్డే కూడా. సో రెండు కలిసి వచ్చాయని చెప్పి ఫస్ట్ అయితే ప్రేయర్ చేస్తున్నారు. సో ప్రేయర్ చేసాక ఆ బుఫే అనేది ఓపెన్ అవుతుంది, అప్పుడు తింటాము. Pour que la bénédiction aussi, tu as permis qu'elle soit dans cette famille, elle est en bénédiction pour cette famille, mais qu'elle soit aussi en bénédiction pour beaucoup d'autres personnes aussi. Amen. Nous prions pour elle, pour sa santé, pour sa famille, rester en Côte d'Ivoire,
que ta bonne main de grâce soit avec elle. Amen. Et on aimerait aussi prier pour toute la communauté ivoirienne, que tu permettes que ce soit toujours la belle fraternité. Et merci que tu bénis le repas. On te prie aussi de bénir les pauvres de Madagascar en leur apportant la సో ఐవరీ కోస్ట్లో ఇంకా మోస్ట్ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్రికన్ పార్ట్లో ఎక్కువగా బనానా యూస్ చేసి తింటారు. రైస్ ఎక్కువగా తినరు, ప్రిఫర్ చేయరు. సో అలాగే నేను తీసుకున్న డిష్ వచ్చేసి ఫుఫు అని అంటారు. సో ఫుఫు తర్వాత కెజెను అని సాస్ ఉంటుంది, చికెన్తో చేసే సాస్, దాన్ని తింటారు. వచ్చేసి ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నానండి. ఇదే మా ఈస్టర్ సెలబ్రేషన్. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేసేయండి. త్వరలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.